హలో అండి, నమస్తే. ఇంట్లో ఉండే ఇల్లాలికి ఈ టిప్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మొదటి యూస్ఫుల్ టిప్, కొన్ని బ్లౌజులు అనేవి లూజ్ అయిపోయినప్పుడు అవి భుజం మీదకి వెళ్ళి జారుతూ ఉంటాయండి. ఇలాంటి బ్లౌజులను మనము బయటకి వేసుకున్నప్పుడు సర్దుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. అలా కాకుండా స్టిఫ్గా భుజానికి అతుక్కొని ఉండాలంటే ఇలా డబుల్ గమ్ టేపును వేసి బ్లౌజ్కు పెట్టేసామనుకోండి, భుజం మీద నుంచి కిందికి జారకుండా ఎన్ని గంటల సేపు అయినా అలాగే ఉంటుంది. ఇలా మనము స్టిచ్చింగ్ వేసుకునే టైం లేనప్పుడు ఇలా అర్జెంట్ టైంలో ఇలా డబుల్ గమ్ టేపును వేసుకొని మనము యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని సపరేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా మనము కొబ్బరి చిప్పను డీప్ ఫ్రిడ్జ్లో ఒక రోజంతా కానీ లేదా 12 అవర్స్ పాటు అలాగే పెట్టేసి మనకి కావాలన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇలా కొబ్బరి చిప్ప నుంచి కొద్దిగా సపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనము ఇలా ఈజీగా నైఫ్ని అటు ఇటు తిప్పుతూ ఇలా కొబ్బరి చిప్ప నుంచి ఈజీగా సపరేట్ చేయవచ్చు. దీనికోసం చాలామంది కొబ్బరి చిప్పను స్టవ్ పైన పెట్టి వేడి చేసి తీస్తారు కదండి. అలాంటి దానికంటే ఈ టిప్ అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ దారపు రీల్స్ అన్నిటినీ మనము ఒక బాక్స్లో వేసుకున్నా కూడా దాని కొన భాగం అనేది వేరొక రీల్కి చుట్టుకొని చిక్కుబడిపోతుందండి. దీనివల్ల దారం అనేది కూడా వేస్ట్ అయిపోతుంది కదా. ఖాళీ అయిన దారపు రీల్ని పడేయకుండా ఇలా సీజర్తో మనము ఈ దారపు రీల్ని కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ భాగాన్ని తీసుకొని మధ్యలో మనము మరొకసారి కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా దారపు రీల్ మధ్యలో పెట్టేసామనుకోండి, ఆ దారపు రీల్ కొనభాగం అనేది బయటకి రాకుండా ఉండటమే కాకుండా చిక్కుపడిపోకుండా ఇలా నీట్గా ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ప్లాస్టర్ అయిపోయిన తర్వాత పడేసాం కదండి, దీన్ని కూడా అస్సలు పడేయద్దండి. ఇలా సిల్క్ దారాలు ఉంటాయి కదండి, దీని దారం అయితే ఇంకా సిల్క్గా ఉండటం వలన దాని కొనభాగం అనేది పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఇలా అయిపోయిన ప్లాస్టర్ని పెట్టేసామనుకోండి, దారం అనేది చిక్కుబడిపోకుండా ఇలా దారపు రీల్స్ అనేవి అన్నీ నీట్గా కనబడతాయి. పెన్ అయిపోయిన తర్వాత క్యాప్ని పడేయకుండా దీనికి డబుల్ గమ్ టేప్ని అతికించేసేయండి. ఈ పెన్ క్యాప్ని మనము హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలా బీరువాలో ఈ పెన్ క్యాప్ని అతికించేసి కీస్ని కూడా దీనికి వేసుకున్నానండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కనబడతాయి. ఇంటి ముందట ముగ్గు వేయడానికి మనము ఏదైనా ఒక బౌల్ని యూజ్ చేస్తాం, కానీ దానికంటే ఇలా ఖాళీ అయిన కొబ్బరి చిప్పలు ఉంటుంది కదండి, దాంట్లో మనము ఇలా ముగ్గు పిండిని తీసుకొని రోజు ఇంటి ముందట ముగ్గు వేయడానికి ఇలాంటి కొబ్బరి చిప్పలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. చినిగిపోయిన పాత షర్ట్స్ ఉంటాయి కదండి, దాన్ని వేస్ట్ అని పడేసాం, కానీ ఇలా ఇంట్లోకి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరూ మెచ్చుకోకుండా ఉండరు. ఇలా షర్ట్స్కి ముందుగా మనము అన్ని బటన్స్ని పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని ఈ హ్యాండ్స్ కింది భాగం నుంచి కట్ చేసుకోవాలి. అయితే అంతకు ముందుగా మనము ఈ హ్యాండ్స్ని కూడా ఇలా రెండు వైపులో ఉన్న వాటిని కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ భాగం ఉంటుంది కదండి, ఆ నెక్ భాగాన్ని కూడా ఇలా కరెక్ట్గా చూసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పూర్తిగా కట్ చేసుకోవాలి. ఇలా నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాక మీకు కరెక్ట్గా లెవెల్గా రావాలంటే కూడా మరొకసారి ఇలా పూర్తిగా కట్ చేసుకోండి. ఆ తర్వాత షర్ట్ కింది భాగం ఉంటుంది కదండి, ఇలా ఓపెన్ ఉంది కదా, మనము మిషన్ మీద కానీ సీజర్ మీద కానీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే నేను పైన కూడా స్టిచ్చింగ్ వేసేసానండి. నెక్ భాగం కట్ చేసాం కదా, ఆ రెండిటికి ఇలా ఓపెన్ ఉన్న దాన్ని పూర్తిగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ అనేది ఎక్కడో ఓపెన్ లేదు కదండి, మనం తీయడానికి ఇలా బటన్స్ని ఓపెన్ చేసామనుకోండి, అది పూర్తిగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో తీసి మనము దీంట్లో దిండును పెట్టేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇలా పాత షర్ట్స్ అనేవి పాడవకుండా ఇంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. పిల్ల కవర్స్ని మనము బయట కొన్నా కూడా అవి చాలా పల్చగా ఉంటాయి, కానీ ఇలా షర్ట్స్ అనేవి మందంగా ఉండటం వలన మనము కొన్ని ఏండ్ల వరకు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా మనకి పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా ఇంట్లో ఎన్ని రకాల షర్ట్స్ ఉన్నా కూడా మనము పాడేయకుండా ఇలా ఇంట్లోకి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అంతే కదండి, ఈ షర్ట్ కట్ చేసినప్పుడు ఇలా హ్యాండ్స్ని కూడా కట్ చేసాం కదా, దాంట్లో ఒక హ్యాండ్ని ఇలా కట్ చేసుకొని కొబ్బరి చీపురు కట్టకు కట్ చేసుకున్న ఈ షర్టు హ్యాండ్స్ని పెట్టేసామనుకోండి, మనము పట్టుకోవడానికి చాలా గ్రిప్గా ఉంటుంది. కొబ్బరి చీపురు కట్ట మన చేతికి తగలకుండా ఇలా ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మనకి చేతులు అనేవి నొప్పి పెట్టకుండా ఉంటాయి. ఇంకొక షర్ట్ హ్యాండ్ని తీసుకున్నానండి, దానికి ఇలా కింది వైపున ఓపెన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను.
మన ఇంట్లో ఉండే అంబ్రెల్లాస్ ఉంటాయి కదండి, మనం వీటిని బయట అలాగే పెట్టేసామనుకోండి డస్ట్ పడుతుంది కదా. ఇలా మనము ఈ హ్యాండ్లో పెట్టేసుకొని పైన ఓపెన్ ఉండకుండా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకొని ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి వేసామనుకోండి, మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు కూడా ఈ అంబ్రెల్లాకు డస్ట్ పడకుండా ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లల సాక్సులు కానీ ఆఫీస్కి వెళ్ళే సాక్సులు ఉంటాయి కదండి, అన్నిటినీ మనము వాషింగ్ మిషన్లో ఒకేసారి వేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా. కూరగాయల కానీ ఫ్రూట్స్కు వచ్చే నెట్ ఉంటుంది కదండి, దాంట్లో ఈ సాక్సులన్నిటినీ కూడా ముడివేసి మనం వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉండదు. ఆరబెట్టేటప్పుడు కూడా మన పని అనేది చాలా ఈజీ అయిపోతుంది. మన ఇంట్లో ఇలాంటి ఒక దువ్వెన డబుల్ గమ్ ప్లాస్టర్ ఉంటే అయిపోతుందండి, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలా కొద్దిగా డబుల్ గమ్ టేప్ని ఈ దువ్వెనకు ఇలా అతికించేసి మన ఇంట్లో ఉండే విండోస్ని కానీ ఎక్కడైనా వెంట్రుకలు కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలా దువ్వెన సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసి మళ్ళీ ఆ క్లాత్ని వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా ఏది ఉండకూడదు అంటే ఇలా దువ్వెనకి ప్లాస్టర్ వేసి విండోస్ని స్లైడింగ్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన పని అనేది చిటికలో అయిపోతుంది. ఇంట్లో ఎక్కడ డస్ట్ కనిపించినా కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా ఇలా నీట్గా కనబడతాయి. ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ చాలా ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ కింది భాగం వరకు మాత్రమే కట్ చేసుకోవాలి. క్యాప్ కింది భాగాన షార్ప్గా ఉందనుకోండి, కొద్దిగా వేడి చేసామనుకోండి షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇలా మరొక క్యాప్ని తీసుకొని ఇలా కట్ చేసుకున్న బాటిల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఒక చిన్న బాక్స్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ వస్తువులను పెట్టుకోకుండా మనకి ఎంత కావాలనో అంత మాత్రమే ఇలా కట్ చేసుకున్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, మనం తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా హ్యాండ్ బ్యాగ్లో మనము ఎన్నైనా కూడా పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటాయి. పౌడరే కాదండి, కుంకుమ కానీ క్రీమ్స్ కానీ ఇలా మనం తయారు చేసుకున్న దాంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఇలా కూరగాయలను కట్ చేసాం కదండి, మళ్ళీ దీన్ని చీపురు కట్టతో క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా 5 kg కవర్స్ కానీ 10 kg కవర్స్ ఉంటాయి కదండి, మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి పెద్దగా ఉన్న కవర్స్ని పడేయకుండా ఇలా సీజర్తో పూర్తిగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇవి వెడల్పుగా ఓపెన్ అవుతాయి. అప్పుడు దీంట్లో మనము ప్రతిరోజు కూరగాయలను కట్ చేసేటప్పుడు ఈ కవర్ని పరుచుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, వేస్టేజ్ అంతా కూడా ఈ కవర్లోనే ఉంటుంది. ఇంట్లో ఉండే డ్రెస్లు కానీ షర్ట్స్ కానీ స్వెటర్స్ పైన ఇలా దారపోగులన్నీ బయటకు లేచినప్పుడు ఈ ట్రిమ్మర్తో మనము ఇలా ఆన్ చేసి దానిపై ఉండే పోగులన్నిటిని కూడా ఇలా తీసేయచ్చు. దీనివల్ల డ్రెస్ అనేది పాడవకుండా తర్వాత మళ్ళీ మనము వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలా డ్రెస్లకు పెట్టిన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి.